కలెక్టర్ మేడం కనికరించండి, మా కుటుంబాన్ని ఆదుకోండి. ఓ మహిళా రైతు విన్నపాలివి. కలెక్టర్ కాళ్ల మీద పడి దైన్యంగా వేడుకుంటున్న దృశ్యాలు అందరినీ కదిలించాయి. తడిసిన ధాన్యం కొనండి మహాప్రభు అంటూ ప్రాధాయపడుతోన్న దీన స్థితి కలవరపెట్టింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఓ మహిళా రైతు తారవ్వ రోదనిది. అన్నదాతల కష్టాలను మరోసారి ప్రపంచానికి కళ్ళకు కట్టేలా చూపిస్తోంది. ఆరుగాలం అహర్నిశలు కష్టపడ్డారు. పంటను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ధాన్యం అమ్మేందుకు మార్కెట్కు తీసుకొచ్చారు. కానీ అంతలోనే ఆ మహిళా రైతు రెక్కల కష్టం నీళ్ల పాలైపోయింది. అకాల వర్షాలు అన్నదాతలను నిలువున ముంచెత్తాయి, అపార నష్టాన్ని మిగిల్చాయి. దీంతో కన్నీరు మున్నీరై సర్కార్ సాయం కోసం నిరీక్షిస్తోంది ఓ మహిళా రైతు. అప్పటికే ఆమె కుటుంబం పుట్టెడు బాధలో ఉంది. అల్లుడు చనిపోయి 15 రోజులే అవుతోందని తడిసిన ధాన్యాన్ని చూసి కన్నీరు మున్నీరైపోయింది. దుఃఖాన్ని ఆపుకోలేక కలెక్టర్ హైమావతి కనిపించగానే కాళ్ల మీద పడింది. ఇది కేవలం ఒక్క ఘటన మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాల్లోని రైతన్నల దీన స్థితిది. సాయం చేస్తే మేడం వచ్చింది. 10 రోజులైతే మాను చచ్చిపోయి 10 పిప్పులు 5 ఎకరాలు కొనుకొచ్చిన పంటను మాకేం ఆధారం లేదు. బతుకుదాం మాకు మందే కట్టిందని మాను చచ్చిపోయి 18 బాధ్యత వచ్చింది. 1 కిలో పెట్టుకోమని బాధ్యత అన్ని కష్టమే ఉంటుంది. ఏం చేద్దాము, ఏం మాట్లాడుతారో ఇందాం. వర్షం వచ్చిన ప్రతిసారి అన్నదాతలకు ఆక్రందన తప్పడం లేదు, ఆర్థిక కష్టాలు తప్పడం లేదు. రైతుల కష్టాలు నీటి పాలవుతున్నాయి. సిద్దిపేట జిల్లాలో మొంతా తుఫాన్ బీభత్సం సృష్టించింది. హుస్నాబాద్లో భారీ వర్షానికి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో వరి ధాన్యం తడిసి కొట్టుకుపోయింది. కొట్టుకుపోయిన వరి ధాన్యాన్ని కలెక్టర్ హైమావతి అధికారులతో కలిసి పరిశీలించారు. అయితే మార్కెట్ యార్డ్లో ఆరబోసిన ధాన్యం డ్రైనేజీలో కొట్టుకుపోయిందని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తూ అక్కడే ఉన్న కలెక్టర్ కాళ్లపై పడి భోరున విలపించింది. కలెక్టర్ ఆమెను సముదాయించింది. ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయం అందిస్తామని వారికి నచ్చజెప్పి కలెక్టర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. మొంతా తుఫాన్ అన్నదాతను నట్టేట ముంచింది. వరుణ దేవుడు శనిలా మారి రైతన్న గుండెను చెరువు చేశాడు. కళ్ల ముందే పంట నేలపాలు కావడంతో కష్టజీవుల గుండెలు బాదుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షం, వడగళ్ల వాన కారణంగా వేలాది ఎకరాల్లో పంట భూమి పాలైంది. ఈదురుగాలులకు పంటలు నేలవాలాయి. చేతికొచ్చిన పంటపై గంపెడు ఆశలు పెట్టుకున్న రైతన్న కన్నీరు మున్నీరవుతున్నాడు. పంట వస్తుంది, తమ కష్టాలను బయట పడేస్తుంది అనుకున్న తరుణంలో కురిసిన వాన అన్నదాతకు తీవ్ర ఆవేదన్నే మిగిల్చింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో పడినటువంటి వర్షానికి అన్నదాతలు ఒక సిద్దిపేటనే కాదు, ఓవరాల్గా తెలుగు రాష్ట్రాలని అతలాకుతలం చేసినటువంటి మొంతా తుఫాన్ ఎఫెక్ట్. అధికారులు ఎలాంటి డెసిషన్స్ తీసుకునే ఉద్దేశంలో ఉన్నారు? అసలు ఏమైనా చూస్తున్నారా, వింటున్నారా? ప్రభుత్వం ఏం ఆలోచిస్తోంది? నిజంగా ఆ రైతు ఆ కన్నీటి గాథ వింటుంటే ప్రతి ఒక్కరికి గుండె తరుక్కుపోతోంది. చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా హుస్నాబాద్లో వర్షం పడింది. అది మొంతా తుఫాను దాటికి హుస్నాబాద్ అంతా కూడా అతలాకుతలమైందని చెప్పవచ్చు. మొత్తానికి 30 సెంటీమీటర్ల వర్షము ఈ ప్రాంతానంతా కూడా నీటిలో కొట్టుకుపోయే విధంగా, ఈ సంపద అంతా కొట్టుకుపోయే విధంగా చేసింది. చూడొచ్చు మనం విజువల్స్ లో క్లియర్ గా. ఇక్కడ వర్షము ధాన్యము రేకుల కింద పోస్తే మాది చాలా ఎటు పోదు అని ధైర్యంతో రాత్రి ఇక్కడ కుప్పలు చేసి పోయినటువంటి పరిస్థితి రైతులంతా కూడా. కానీ
అక్కడ పైకించి వచ్చాయి. వేరే హుస్నాబాద్ పెద్ద రోడ్డుకు సంబంధించినటువంటి వాటరు ఆ పైన నుంచి రావడంతో, పెద్ద కాలువ రావడంతో ఆ పైకించి మొత్తం కూడా వరద. ఈ ప్రాంతం అంతా కూడా రాత్రి నడుము పైకి వచ్చి నీళ్లు పోయిన పరిస్థితి. ఈ డ్రైనేజీ నిండా కూడా వాటర్ పోయిన పరిస్థితి. పైన ఏదైతే రేకుల షెడ్ పైన ఉన్నటువంటి మొత్తం ధాన్యం అంతా కూడా ధాన్యం పోయినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు క్లియర్ గా విజువల్స్ లో. ఇక్కడ మనకు తారమ్మ కనిపిస్తుంది. ఉదయం నుంచి ఆమె తన 10 ట్రాక్టర్ల ధాన్యం అంతా కూడా నీటిలో కొట్టుకుపోయింది. ఇదే డ్రైనేజీలో పడి కొట్టుకుపోయిన పరిస్థితి. ఆమె ఉదయం నుంచి చిన్న చిన్న తట్టాలతో సహాయంతో ఎత్తుకుంటూ, కానీ ఉదయం నుంచి ఆమె బోరున విలపిస్తూ గుండెలు అవిసేలా పలువురిని కాళ్ళ వేళ్ళ పడుతూ, అదేవిధంగా సిద్దిపేట కలెక్టర్ హైమావతి కాళ్ళ మీద పడి కూడా ఆమె వేడుకున్న పరిస్థితి. అయితే గత కొన్ని రోజుల క్రితము మా అల్లుడు చనిపోయిన కారణంగా అల్లుడు చనిపోక ముందు ఒక 3 ఎకరాలు కోసి, అల్లుడు చనిపోయిన తర్వాత 2 ఎకరాలు కోసి అంతా ఒకేసారి కాంట పెడదాము అని చెప్పి రాత్రి అంతా కూడా అది గత 2-3 రోజుల నుంచి ధాన్యం ఆరబెట్టిన పరిస్థితి. అయితే రాత్రి అకాల వర్షంతో మొంతా తుఫాను కారణంగా ఈడ 30 సెంటీమీటర్ల వర్షం పడడంతో ఒకేసారి వరద రావడం కారణంగా ఈ ధాన్యం అంతా 10 ట్రాక్టర్ల ధాన్యం అంతా కూడా కొట్టుకుపోయిన పరిస్థితి. ఇక్కడ ఉదయం నుంచి పాపం ఈ నీళ్ళ ఏడుస్తూనే వచ్చిన వాళ్ళందరితోని కాళ్ళ ఎల్లా పడుతూ ఆమె ఉదయం నుంచి విలపిస్తూ ఆమె చేతికొచ్చిన పంటను కూడా కోల్పోయి పుట్టెడు దుఃఖంతో ఇక్కడ వడ్లు ఒక్కొక్క గింజ నీళ్ళ నుంచి ఏరుకుంటున్న పరిస్థితి మనకు క్లియర్ గా కనిపిస్తుంది. ఉదయం నుంచి ఆమె గోస భగవంతుడు కూడా కనికరించే విధంగా ఉన్నప్పటికీ ఇంతకు ముందే పొన్నం ప్రభాకర్ స్థానిక మంత్రి విచ్చేసి కొంత సాయం చేస్తా అని చెప్పినప్పటికీ ఆమె చేతికొచ్చిన పంట పోయింది, నేను తినే అన్నం కూడా పూర్తిగా గంగలో కొట్టుకుపోయింది, నా పరిస్థితి ఏంది అని చెప్పి విలపిస్తూ ఉదయం నుంచి ఇక్కడ ధాన్యము జల్లెడ పడుతూ వేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. పాపం ఆ దుఃఖము, ఆమె దుఃఖాన్ని ప్రభుత్వం మరి ఏ విధంగా ఆదుకుంటుందో చూసే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పమ్మా, ఎన్ని రోజుల క్రితం నువ్వు ధాన్యము ఇక్కడ వరి కోసినావు? 20 రోజుల కిందనే కోసినావు. మా అల్లుడు చచ్చిపోతాడు పోయినావు, మా ఎండ పోసినావు. ఇక అవి ఒకసారి అమ్ముకుంటామని ఇట్లా చేస్తే వాళ్ళు వచ్చిండ్రు, నీకు అన్ని నష్టపరిహారం కట్టిస్తావు, నువ్వు ఏడవగాని దగ్గర తీసుకుని 5 ఎకరాలు వేసిన 10 టిప్పుల వడ్లు అయినాయి. అవుతుంది ఎంత అయినాయి అంటే 2 లక్షలు ననక పెడతాం. అన్ని మాకు శాతగాని వాళ్ళం అయితే బాకీలు ఎత్తుకుంటా పెట్టినాం. 10 ట్రాక్టర్లు అయినాయి, 5 ఎకరాలు వేసినాం. అవి ఎన్ని అవుతాయి? పచ్చి అయితే 20-21 అవుతుంది ట్రాక్టర్, ఎండిని అయితే 16 క్వింటాళ్ళు అవుతాయి. 10 డబ్బాలు మొత్తం వెంటగా పొద్దురు సార్ గాలి తగ్గిపోయినా ఏం చేస్తారు? నేనేం చేయాలి? నా బతుక న్యాయం అయిపోయింది, నా బతికిన లాభం లేదు. నా బిడ్డకి 2 చిన్న పిల్లలు, వాళ్ళకేం లేదు. నేను వాళ్ళ చూసుకుంటానని పోతే నన్ను దేవుడికి ఇంత అన్యాయం చేసిండు. నేనేం చేస్తే ఇప్పుడు ఎవరేం చేస్తారు, ఎవరేం సాయం చేస్తారు? అయితే నేను నీకు ఏడవకొని దగ్గర పొద్దుట సంది గాలిస్తూనే ఉన్నా. 8 గంటలకి వచ్చినావు. మొత్తం వచ్చి అంత నిండిపోతాను. ఇక వచ్చే వరకు ఎండ వచ్చినాయి మొత్తం, దానికి వెళ్ళి వచ్చినాయి. మా వడ్ల ఇంకెళ్ళిపోయింది, వడ్ల ఇంకెళ్ళి వచ్చింది మొత్తం. మా 10 ట్రాక్టర్ల వడ్ల ఇంకెళ్ళిపోయి మొత్తం ఇట్లా చుట్టూరుగా కొట్టుకొని పోయింది. మొత్తం 10 ట్రాక్టర్లు పోయినాయి. గాలిస్తే ఎగ్గి వెళ్తాను అంత రాళ్ళు ఉసికే అన్ని. ఇవాళ పెడతామన్నారు, సంచి బారదాన్ని ఇస్తాం, కొంచెం అంత నేర్పు, ఇవి ఒక్క మొక్కను పెడతామని అన్నారు. నిన్న 3 గంటలు అనుకున్నాడు. ఈయన 3 గంటలకి ఇంటికి వచ్చింది. ఇక మా వడ్ల ఏం కాలేదు. రాత్రి వర్షానికి మొత్తం అక్కడి నుంచి వెళ్ళి వచ్చిన వడ్లంతా మా వడ్ల వింకెళ్ళి పోయింది. మా ఒక్క వడ్ల వింకెళ్ళి 10 ట్రాక్టర్ల వింకెళ్ళిపోయినాయి. ఇదంతా కొట్టుకొని అదంతా పోయింది మొత్తం పోయి. ఎవరేం చేస్తారో, ఎవరేం సాయం చేస్తారో, ఎవరేం చేస్తారో ఇట్లా బతికినావు. మంది గెచ్చున్నది, బాకీలు అయినా అల్లుడు చచ్చిపోయినావు, బాకీలో పాలైనావు. ఏం చేస్తున్నా
మేము పుట్టడి కట్టబడుతుంది లేకుండా అయిపోయాయి మా బతికన్నీ ఏమైపోయాయి మేము ఎందుకు భూమి మీద బతికిందో చచ్చింది ఒక మాకున్న ఏం లాభం లేదు శాతకాని బాణాలు వాళ్ళు చచ్చిపోయింది ఇద్దరు చిన్న పిల్లలు నా బిడ్డ బతికేం కావాలి మా బతికేం కావాలని మీ ఇంత కట్టపడ్డా ఏం లేదని ఎడతాను ఏం చేస్తారో ఎవరు ఏం చేస్తారో ఇది ప్రారంభ పరిస్థితి ఉదయం నుంచి కూడా విలపిస్తూ ఇక్కడ వడ్లు ఒక్కొక్క గింజ ఏరుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఒక్కతే కాదు ఇక్కడ ఎంతో మంది వడ్లు పోయిన పరిస్థితి ఈ ప్రాంతం అంతా కూడా ఎన్నో ట్రాక్టర్లు కొన్ని ఈమె తారాబాయి మాత్రం ఒక 10 ట్రాక్టర్లు పోయినా మిగతా రైతులది ఒక్కొక్క ట్రాక్టర్ అట్లా మిగతా రైతులు చాలా మంది కూడా ధాన్యం అంతా కొట్టుకుపోయిన పరిస్థితి ఈ షెడ్డు పైకెంచి సుమారుగా దీనిపైన కూడా గజం వాటర్ వచ్చినట్టుగా అయితే స్థానికులు చెప్తా ఉన్నారు అంత వరద ఒకేసారి రావడంతోనే ఈ ధాన్యమంతా ఈ స్థలంలో ఆరబోస ధాన్యం కూడా వాళ్ళే కొన్ని సంచులు కూడా పోయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది వాళ్ళు కూడా మా ధాన్యం కూడా కొట్టుకుపోయింది మేమందరం కూడా లాస్ అయ్యి ఉన్నామని చెప్పి చెప్తున్న పరిస్థితి అంటే మొత్తానికి హుస్నాబాద్ అయితే అల్లకల్లోలం జరిగింది అటు వరి పంట కోసినట్టుగానే వీళ్ళు ధాన్యం తెచ్చిన ధాన్యం అయితే పూర్తిగా కొట్టుకుపోయింది అదేవిధంగా కొయ్యని పంట ఏదైతే ఉందో అది మొత్తం కూడా నేల రాలింది అదేవిధంగా అటు పప్పాయి తోటలు కానీ తర్వాత కూరగాయల పంటలు కానీ పూర్తిగా నేల కొరిగి నాశనమైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది అదేవిధంగా రోడ్లు అయితే ఒక్క రోడ్డు కూడా ఉన్న పరిస్థితి ఎన్నో అటు కొన్ని బ్రిడ్జిలు కూడా పూర్తిగా కొట్టుకుపోయిన పరిస్థితి అదేవిధంగా బోయతుమ్మిద వాగు కొన్ని వాగులు కూడా పూర్తిగా ఉధృతంగా ప్రవహించడంతో అనేక గ్రామాలకు ఇక్కడ నుంచి రాకపోకలు కూడా పోయాయి అదేవిధంగా చిన్న చిన్న పల్లె గ్రామాలకు రాకపోకలు కూడా పూర్తిగా బంద్ అయిపోయాయి అదేవిధంగా రాత్రి ఒక ఇద్దరు భార్య భర్తలు కూడా రాత్రి తను అలా అయ్యంపు దగ్గరికి పోయి వస్తున్న క్రమంలో వాగులో కొట్టుకుపోయిన పరిస్థితి ఇప్పటికీ బండి మాత్రమే దొరికింది ఇద్దరు శవాల కోసం అయితే అటు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అక్కడ పోలీసుతో కలిపి అటు గాలిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ఏది ఏమైనప్పటికీ చాలా పెద్ద మనుషులను అటకాయిస్తే కనుక చరిత్రలో మేము ఎప్పుడు చూడలేదు ఇంత వర్షము 30 సెంటీమీటర్లకు పైన వర్షం పడింది మాకు ఇంత వర్షం అయితే గతంలో మేము ఎప్పుడు చూడలేదు మా జీవితంలో అని చెప్పి చెప్తున్న పరిస్థితి అటువంటి చరిత్రలో కనీవిని ఎరుగని వర్షం అయితే హుస్నాబాద్ లో పడింది అదేవిధంగా ఈ ప్రాంతం అంతా కూడా పడింది దాని కారణంగానే అటు పంటలు నాశనం అయ్యాయి తర్వాత వ్యాపారస్తుల ఇళ్లలోకి కూడా వాటర్ పోయి అటు అనేక సామాన్లు తడిసిపోయి వాళ్ళు కూడా రోడ్డును పడ్డ పరిస్థితి అదేవిధంగా చిరు అటు బస్టాండ్ లో కూడా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి అటు అయితే మొత్తానికి అన్ని వర్గాల ప్రజల్ని పూర్తిగా నష్టం చేసిపోయిందని చెప్పవచ్చు రేపు ఉదయం ఇక్కడికి సీఎం కూడా పరిశీలించనున్నారు ఇక్కడికి సీఎం పర్యటన కూడా హుస్నాబాద్ లో ఉంది అదేవిధంగా ఇప్పటికే ఇంతకు ముందే పొన్నం ప్రభాకర్ కూడా వచ్చారు రైతును ఆదుకునే ప్రయత్నం అయితే చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఓకే థ్యాంక్ యూ రాజు